అనకాపల్లి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు అగ్నికాహుతైంది. పూడిమడక సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు ఆ బోటు వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. బోటులో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్లో బోటు మొత్తం కాలిబూడిదైంది. ప్రమాద సమయంలో బోటులో డ్రైవర్ సహా మొత్తం 7గురు ఉన్నారు. సమీపంలో ఉన్న మరో బోటులోకి వారు మారడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బోటు అచ్యుతాపురానికి చెందిన బాడి సూర్యనారాయణదని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మళ్ళీ బాలా ఈరోజు నేను ఎస్హెచ్ఓ పూడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇవాళ మనకి ఫిషింగ్ హార్బర్ నుంచి జమినీ బోటు, ఈ జమినీ బోట్ ఏమో బడే సూర్యనారాయణ దీనికి ఓనరు. అయితే దీంట్లో 7 మెంబర్స్ లేబర్తో ఎర్లీ అవర్స్ ఫిషింగ్ గురించి అక్కడ నుంచి బయలుదేరి 8 నాటికల్ కిలోమీటర్స్ అంటే మన పూడిమడక లిమిట్స్కి వచ్చి వీళ్ళు ఫిషింగ్ చేస్తుండగా సడన్గా దాంట్లోంచి ఫైర్ వచ్చి బోట్ మొత్తం కాలిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సేఫ్గా ఒడ్డుకి రీచ్ అయ్యారు. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదండి.